ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? కూల్ కూల్ తారా గారు, ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మీకే అంతా అర్థమవుతుంది. ఒక్క నిమిషంలో ఏం చేస్తావు? మీ అక్కకి హారతివ్వమని నా కాళ్ళు పట్టుకుంటావా లేక కన్నీళ్లు పెట్టుకుంటావా? అంతదాకా అవసరం లేదులేండి. జస్ట్ చిన్న వీడియో చూపిస్తా, చూడండి. ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు ప్లీజ్. ఈ వీడియో ఇన్నాళ్ళు ఎందుకు దాచానంటే అత్యవసరమైనప్పుడు అస్త్రంలా ఉపయోగించాలని. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఆప్షన్ లేదు తారా గారు. మీరు వచ్చి హారతి ఇవ్వకపోతే ఈ వీడియో బయటపడుతుంది. ఈ వీడియో బయటపడితే ఏమవుతుందో మీకే తెలుసు. ఈ వీడియో బయటపడేదాకా మీరు తెచ్చుకోరని నాకు తెలుసు. అందుకే వచ్చి చక్కగా హారతి చేయండి. మీరు సేఫ్, నేను హ్యాపీ. తారా గారు, కొంచెం నవ్వుతో హారతి ఇవ్వచ్చు కదా. మీరు నవ్వితే బాగుంటారు. నవ్వుతో హారతి ఇవ్వండి, ఇంకా బాగుంటారు. హారతి అయిపోయింది, ఇంకా లోపలికి దయచేయండి. ఆగండి ఆగండి. ఏంటి కృష్ణ, మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు? ఒక్క నిమిషం రాధా గారు. తారా గారు, మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నారా ఏంటి? నేనేం మర్చిపోయా? మేడ్ ఇన్ హెవెన్ ని పెట్టి 100 పెళ్లిళ్ళు కుదుర్చారు. ఇలా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు తొలిసారిగా జంటగా కలిసి వస్తుంటే ఒకరి పేర్లు మరొకరు చెప్పుకోకుండా ఇలా వాళ్ళని రానివ్వకూడదని తెలీదా మీకు? అవేవి అవసరం లేదు, వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు. లేదు తారా గారు, వాళ్ళు ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తర్వాత లోపలికి రావాలి. అలా చెప్పేస్తే మీకు పెళ్లి కొడుకు దక్షిణ కూడా వేస్తారులేండి. వాళ్ళిద్దరి చేత చెప్పించండి. చెప్పరా, తొందరగా చెప్పి లోపలికి రా. చెప్పండి బావగారు. అది అమ్మా, నేను తను వచ్చాం.
నేను తను ఏంటి, మీ ఇద్దరికి పేర్లు లేవా? ఏంట్రా అంత సిగ్గు? పేర్లే కదా, చెప్పు. నేను నా భార్య విష్ణుతో కలిసి వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. రా విష్ణు. నువ్వు చెప్తే సరిపోదు, మా అక్క కూడా నీలాగే చెప్పాలి. చెప్పమ్మా. వీళ్ల సిగ్గొకటి, ఇదంతా చూడలేకపోతున్నాను. నా చేత హారతి ఇప్పించి ఏదో సాధించానని ఆ కృష్ణ విర్రవీగుతుంది. ఈ విష్ణుని లోపలికి రమ్మను. ఈ తార సాధింపు ఎలా ఉంటుందో, ఈ తార గేమ్ ఆడితే ఎంత నరకంగా ఉంటుందో రేపటి నుంచే దీనికి చూపిస్తా. అది దాటి వస్తున్న ఈ గుమ్మం నుంచే దాన్ని పారిపోయేలా చేస్తా. అక్క, తొందరగా బావగారి పేరు చెప్పు. పాపం బావగారు నుంచుని కాళ్ళప్పులు పుట్టా అనుకుంటా. చెప్పక్క. నేను నా భర్త. చెప్పమ్మా. నేను నా భర్త శ్రీకాంత్. వినపడలేదక్క, గట్టిగా చెప్పు. కృష్ణ, దాన్ని ఏడిపించకే, నువ్వు చెప్పమ్మా. నా భర్త శ్రీకాంత్తో కలిసి వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. శ్రీకాంత్, తారాగారు హారతి ఇచ్చారు కదా, దక్షిణ వేసి లోపలికి రండి. ఇదిగోండి. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి కుడి కాలు పెట్టి లోపలికి రండి. తారాగారు, ఇది బయట పడేసి రండి. అమ్మ విష్ణు, దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని దీపం వెలిగించమ్మా.
విష్ణు, నువ్వు శ్రీకాంత్ మీ అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసు. నిండు నూరేళ్ళు మీరిలాగే సంతోషంగా పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి. పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. పదండి. ఈ దీపాన్నే కాదు, ఈ ఇంట్లో దాని జీవితాన్ని కూడా ఇలాగే ఆర్పేస్తాను. అక్క మీ రూమ్ చాలా బాగుంది. మన ఇల్లంత ఉంది. అమ్మా, అక్క ఇంకెక్కడే ఉంటుందా? ఇప్పటి నుంచి తన ఇల్లు ఇదే, ఇక్కడే తనుంటుంది. అమ్మా, ఇక నీళ్ళంటే ఇదేనే, నీ వాళ్ళంటే ఈ ఇంట్లో వాళ్ళేనే. అది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండమ్మా. అల్లుడు గారు,
ఇది చాలా అమాయకురాలు. దీన్ని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. తెలుసో తెలియకో ఇదేమన్నా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి. అత్తయ్య, తన గురించి మీరేం దిగులు పడకండి. తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అల్లుడు గారు, మీరు తనని జాగ్రత్తగా చూసుకుంటారని ఆ నమ్మకం మాకుంది. కానీ ఇన్ని గొడవల మధ్య మీ పెళ్లి జరిగింది. ఆ గొడవల ప్రభావం ఎక్కడ నా కూతురు మీద పడుతుందనే భయంతో చెప్తున్నాను. నా నలుగురు కూతుర్లో నోట్లో నాలుక లేని ఇదే బాబు. దానికి ఏ కష్టం రాకుండా, దాన్ని బాధ పెట్టకుండా చూసుకోండి. మావయ్య, మీ అమ్మాయిని మీ అంత బాగా చూసుకుంటాను. నన్ను నమ్మండి. ఇక్కడ తనకి ఏ ఇబ్బంది ఉండదు. నా తమ్ముడు చెప్పాడని కాదు, నేను చెప్తున్నాను మావయ్య. విష్ణుకి ఎలాంటి సమస్య రానివ్వను. అక్క, నిన్ను చాలా మిస్ అవుతానే. ఇన్నేళ్లు కలిసి ఆడుకున్నాం, కలిసి అల్లరి చేశాం, ఆశలు పంచుకున్నాం, కష్టాలను ఎదుర్కొన్నాం, కన్నీళ్ళని దిగమింగుతూ చివరికి ఈ గోటికి వచ్చావక్క నువ్వు. ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే పరిస్థితే ఇది. కన్నవాళ్ళకి దూరంగా కట్టుకున్న వాడితో ఉండాలి. అసలు ఎవరు ఇలాంటి పద్ధతి పెట్టింది? వాడికి మీలాంటి కూతుర్లు లేరేమోనమ్మా. ఉంటే ఇలాంటి పద్ధతి పెట్టేవాడు కాదేమో. కృష్ణ, మీ బాధలో అర్థం ఉంది. కానీ మీ ఇంటికి మా ఇంటికి మహా అయితే ఎంత దూరం? కరెక్ట్గా విష్ణుని మీరు తలుచుకుంటే అరగంటలో వచ్చి కలిసి చూసి వెళ్ళొచ్చు. చూడండి, నేనే తనని దగ్గరుండి తీసుకొస్తాను. మీరంత మాట అన్నారు బాబు, చాలు. సర్లేండి, బాధపడకండి. మీ బావగారు అన్నట్లు మనం ఎప్పుడైనా విష్ణుని చూడొచ్చు, కలవచ్చు. ఏమయ్యా, పిల్లలతో పాటు నువ్వు కూడా ఏంటి? రేపు జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవునే, కానీ తారాగారు ఈ పెళ్లి విషయంలో కోపంగా ఉన్నారు కదా. మరి వీటన్నిటి గురించి ఎలా మాట్లాడాలి? నేను మాట్లాడతానయ్యా తారాగారితో. ఆమె 4 మాటలన్నా పర్వాలేదు. అది కాదమ్మా, నువ్వెందుకు? నేనే వెళ్ళాలి. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి. వ్రతానికి ఏర్పాట్లు చేయించాలి.
మాట్లాడొస్తాను. నేను ఇప్పుడే వస్తాను. సరే కూర్చోండి, రెస్ట్ తీసుకోండి. రాధా గారితో నన్ను ప్రేమిస్తున్న విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళాలి.